అందరికీ నమస్కారం అండి. ఈ కమిటీ అంతా ఇప్పటివరకు మీకు చాలా వివరాలు తెలియజేశారు. మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ కమిటీ గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి వీరశంకర్ గారు మీరు చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ కమిటీ అందరూ కూడా అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు. కమిటీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంత చేస్తున్న మాకు ఒక్క మీడియా సహకారం అండి. దయచేసి మీరందరూ ప్రోత్సహించండి, డెఫినెట్గా జనాల్లోకి తీసుకెళ్ళండి. మేము ఇది ఒక మీరు అందరికీ చెప్పున్నారు, ప్రతి అసోసియేషన్లో ఎలా ఉంటుంది, వెల్ఫేర్ అంటే ఎలా ఉంటుంది, దానిలో ఉండే కష్టాలు సుఖాలన్నీ మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా మా కుటుంబ సభ్యులండి. కుటుంబంలో చాలామంది ఉండొచ్చు, కొంతమంది ఎర్లీగా సెటిల్ అవుతారు, కొంతమంది లేట్గా అవుతారు. ఎర్లీగా సెటిల్ అయిన వ్యక్తి కింద వ్యక్తిని పైకి లాగుతాడు, నేనున్నాను తమ్ముడు నేనున్నాను అని. అలాగే అన్నయ్యలు తమ్ముళ్ళు వచ్చి అందరూ వీళ్ళందరూ సహకారం, మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా మేము ఉన్నాము అని వాళ్ళ సక్సెస్ని మన అసోసియేషన్కి ఇవ్వడానికి ఇలా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ మన కుటుంబ సభ్యులను ఫీల్ అవుతున్నాను. అన్నయ్యలు మీరంతా మీ సహకారం ఇలాగే ఉండాలి. మనమంతా ఒకటైతే దర్శకుల దినోత్సవం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. అలాగే సార్ మారుతి గారు మీరు చెప్పిన విషయం మర్చిపోలేనిది, 35 lakhs నిజంగా రియల్ హీరోస్ ఉంటారండి. సినిమా హీరోలు వేరు, రియల్ హీరోస్ వేరు. తెలుగు సినిమాలో ప్రతి హీరో రియల్ హీరోనేనండి. ఏ చిన్న విషయం జరిగినా పొలిటికల్ కంటే అందరికంటే ముందు రియాక్ట్ అయ్యే సినిమా వాడే. మన సినిమా వాళ్ళు ఇస్తున్నారు, అది చిరంజీవి గారు అవచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. అందుకే ప్రపంచంలో అతి గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సినిమా వాడే అని మరోసారి సగర్వంగా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్.